జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. చిన్నపిల్లలు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి 12 సంవత్సరాల లోపున్నటువంటి బాలబాలికల మీద నవగ్రహాల ప్రభావం ఉండదని మనం తెలుసుకున్నాం. మరి వాళ్ళు ఎక్కువగా ఏడుస్తుంటారు, ఆహారాన్ని తీసుకోరు, అనారోగ్యం అవుతుంటుంది. మరి చిన్నపిల్లలకైతే దిష్టి దోషం వల్ల ఆహారం జీర్ణం అవ్వదు. మరి పిల్లలకి దిష్టి దోషం కలిగినప్పుడు ఆ దిష్టి ప్రభావం నుంచి ఎలా బయటపడాలి, ఏం చేస్తే చిన్నపిల్లలు ఆరోగ్యకరంగా బలంగా ఉంటారు, ఈ విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పిల్లలు అనారోగ్యంతో ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, చిన్నపిల్లలకి దిష్టి తగిలినా మనం వెంటనే ఏదో ఒక రక్షణ తీసుకొచ్చి పిల్లల యొక్క మెడలో మనం కడుతూ ఉంటాం తావీజుల్ని. ఇవి కట్టడం వల్ల పిల్లల యొక్క దిష్టి దోషం తొలగిపోతుంది. పిల్లల మెడలో అసలు తావీజుల్ని మనం ఎందుకు కడతాం? 12 సంవత్సరాల లోపున్నటువంటి బాలబాలికలకి, ఆడపిల్లలకైతే సరి సంఖ్య కలిగిన రోజులు లేదా మాసాలు సంవత్సరాలు 2, 4, 6, 8, 10, 12 అంటే పుట్టినటువంటి రోజు నుంచి రోజులు, మాసాలు లేదా సంవత్సరాల్లో బాలగ్రహ సంబంధమైనటువంటి పీడలు వాళ్ళ మీద ప్రభావాన్ని చూపెడతాయి. అలాగే పురుషుల మీద అయితే బేసి సంఖ్య కలిగిన రోజులు, మాసాలు, సంవత్సరాలు 1, 3, 5, 7, 9, 11 ఇలాగా బేసి సంఖ్య ఏమో మగపిల్లలకి, సరి సంఖ్య ఏమో ఆడపిల్లలకి ఆ రోజులు, మాసాలు, సంవత్సరాలు మారుతున్నప్పుడు వాళ్ళకు కొన్ని దోషాలు వస్తుంటాయి. దీన్ని ఏళ్ల సంధి అని, బాలగ్రహ దోషాలు అని, దిష్టి దోషాలు అని రకరకాలుగా మనం చెప్తుంటాం. 12 సంవత్సరాల లోపున్నటువంటి బాలబాలికల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు, సప్తమాత్రికల యొక్క ప్రభావం మాత్రమే వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఏదైనా తావీజుల్ని, తాయెత్తుల్ని పిల్లలకి కట్టడం వల్ల వేగవంతంగా వాళ్ళు ఆరోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నవగ్రహాల యొక్క ప్రభావం లేకపోయినా ఒక అంగారకుడు మాత్రమే పిల్లల యొక్క జీవితం మీద, వాళ్ళ యొక్క శరీరం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేసిన, సుబ్రహ్మణ్య పాశుపతం అనేటువంటి రక్షణ పిల్లవాళ్ళకి కట్టిన వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంది. పిల్లలకు బాగా దిష్టి తగులుతోంది, బాలగ్రహ దోషాలు కూడా అధికమవుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా సులభమైనటువంటి పరిహారం ఉందా అంటే తప్పకుండా తాంత్రిక విధానాలు చెప్పబడి ఉన్నాయి. పిల్లలకు స్నానం చేసినటువంటి తర్వాత వాళ్ళని చక్కగా తుడిచి ఒక నెమలికను తీసుకోండి. ఆ నెమలిక చేత పిల్లల యొక్క శిరస్సు నుండి కాలిభాగం వరకు దిష్టి తీయండి. సవ్యంగా 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు, పైనుంచి కిందికి 3 సార్లు దిష్టి తీయండి. దిష్టి తీసినటువంటి తర్వాత ఆ నెమలికను కొంచెం తుంచివేసి పిల్లలకు మనం ధూపం పట్టేటువంటి మూకుట్లో అగ్నిలో వేసి, దాంతోపాటు కాస్త గుగ్గిలం వేసి ఆ ధూపాన్ని బిడ్డల యొక్క శరీరానికి ఆ పొగ తాకేటువంటి విధంగా ఉంచాలి. దీనివల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వాళ్ళ దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి దిష్టి దోషాలు అవ్వచ్చు, వాళ్ళ దేహాన్ని ఆశ్రయించాలనుకుంటున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి బాలగ్రహాలు అవ్వచ్చు, అనారోగ్యాన్ని కలిగించేటువంటి గ్రహపీడలు అవ్వచ్చు, వెంటనే వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళు బలమైనటువంటి సౌష్ఠవం చేత అనారోగ్యం దరిచేరకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా గ్రహ బాధల నుండి విముక్తులవుతుంటారు. అలాగే చిన్నపిల్లలు పడుకునేటువంటి సందర్భంలో వాళ్ళను పడుకోబెట్టినటువంటి ఉయ్యలు అవ్వచ్చు, మంచంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే పిల్లల్ని పడుకోబెట్టినటువంటి పొత్తిలి వస్త్రం క్రింద ఒక చిన్న నెమలికను ఉంచే ప్రయత్నం చేయండి. అలా ఉంచినటువంటి నెమలికని
3 రోజులు, 7 రోజులు లేదా 9 రోజుల్లో మళ్ళీ ఈ విధంగా దిష్టి తీస్తూ అగ్నికి ఆహుతి చేస్తూ ఆ ధూపాన్ని శరీరానికి పడుతూ ఉండటం వల్ల శరీరాన్ని ఆశ్రయించడానికి వస్తున్నటువంటి నకారాత్మకమైన శక్తుల్ని, నరధిష్టిని, దుష్టగ్రహాల్ని, బాలగ్రహాల్ని ఈ నెమలికలు అన్నటువంటివి నియంత్రణ చేయగలుగుతాయి. పిల్లల యొక్క శరీరంలోకి ఈ నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం లేకుండా అవి చూపెడతాయి. ఈ విధంగా చేస్తూ ఉండటం వల్ల చాలా అనుకూలవంతమైనటువంటి ప్రభావం కలుగుతుంది. అలాగే విశేషవంతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క రక్షణ పిల్లల యొక్క మెడలో వేస్తున్న 12 సంవత్సరాల లోపు బాలబాలికలు మీ ఇంట్లో ఉంటున్న ప్రతి మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తుంటే యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.